గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చూసుకుంటే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా భయపడేది ఏసీలు బ్లాస్ట్ అవుతున్నాయని భయపడతా ఉన్నారు. సో ఇలాంటి ఘటన చార్మినార్లో జరిగింది. ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి ఇల్లు మొత్తంలో, సో అలాంటి మంటల్లో ఈ కంప్రెసర్ కూడా అందులో ఉండడంతో ఈ కంప్రెసర్లో ఉన్న గ్యాస్ కూడా లీక్ అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే మన ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అవుద్దో ఆ విధంగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. చిన్న ప్రమాదం కాస్త ఇంకా భారీ ప్రమాదంగా మారింది. సో ఇవి ఎందుకు పేలుతాయి ఇలా? ఒకవేళ ఓవర్ హీట్ అయినా పేలుతూ ఉంటాయా? దీనికి గల కారణాలు ఏంటి? ఏసీ టెక్నీషియన్ శరత్ గారు మనతో పాటు ఆయన తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ మెయిన్గా ఈ కంప్రెసర్లు ఎందుకు పేలుతాయి అంటారు? చాలామంది భయపడతారు ఈ సమ్మర్ వచ్చేసరికి ఇవి హీట్ అయ్యి పేలిపోతాయి అంటారు. సో నిజంగా ఇవి హీట్ అయినప్పుడు పేలుతుంటాయా? కంపల్సరీ అండి. దీనికి ఎందుకంటే పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా పేలే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అవుట్డోర్లో పీసీ బోర్డ్స్ ఉంటాయి. ఇన్వర్టర్ మోడల్స్కి అవుట్డోర్లలో పీసీ బోర్డులు ఉంటాయి. అవి ఓవర్ హీట్ వల్ల ఇప్పుడు మనం ఉన్న ప్రతి ఒక్క ఇళ్లలో ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ చాలా అవ్వట్లేదు. ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోయి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ఇవన్నీ పేలడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్లు ఉంటాయి. ఈ పేలడం వల్ల మంటలు వచ్చేస్తాయి. మంటలు వచ్చినప్పుడు ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర హీట్ అయిపోయి ఈ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మెయిన్ కంప్రెసర్. ఇది బ్లాస్ట్ అవుతేనే పెద్దగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు ఈ పేలకుండా ఉండాలంటే? ఎలాంటి ప్లే ఏరియాలో పెట్టాలి? ఇలాంటి అవుట్డోర్లో ఒక ప్లేస్ ఉన్న ఏరియాలో ఫ్రెష్ ఎయిర్ వచ్చే దగ్గర పెట్టాలి. అప్పుడు మనకు పేలే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మన పవర్ సర్క్యూట్కి పెడతాం కదా, 16 amps పెడతాము. దానికి 2 pole ఎంసీపీ అనేది కంపల్సరీ పెట్టాలి. ఏసీకి 16 amps 2 pole ఎంసీపీ పెడితే షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఎంసీపీ పడిపోతుంది, వెంటనే పవర్ అక్కడికి ఆఫ్ అయిపోతుంది. సో ఈరోజు చూసుకుంటే ఈరోజు జరిగిన ఘటనలో దీని పాత్ర ఎంత ఉండొచ్చు? ఒకవేళ నిజంగా దీని బ్లాస్ట్ వల్లనే అంత అయిందంటారా, లేకపోతే ఇంకేమన్నా అయి ఉండొచ్చు? ఎంత ప్రమాదకరం ఉంటారా ఈ ఏసీ కంప్రెసర్ కూడా? ఈ అవుట్డోర్ పేలితే చాలా ప్రమాదకరమే. అసలు చాలా మన బాంబు వెళ్తే ఎలా బ్లాస్ట్ అవుతుంది అలా బ్లాస్ట్ అవుతుంది కంప్రెసర్ పేలితే. ఇవి ఇంకోటి మనం లీక్ టెస్ట్ కోసం నైట్రోజన్ హోల్డింగ్ పెట్టినా కూడా అప్పుడు ఏసీ ఆన్ చేస్తే అప్పుడు కూడా ఇది పేలే అవకాశం చాలా ఉంది. సో మెయిన్ ఎలాంటి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు ఇందులో? మరి ఇంత ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది, చూస్తే మనం చల్లగా ఏసీ వస్తుంది, కానీ ఎలాంటి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు ఇందులో? మనం ఇందులో R22 అని ఈ గ్యాస్ ఫిల్ చేస్తాం మనం ఇందులో. R22 అని గ్యాస్ కూలింగ్ గ్యాస్ ఇది ఫిల్ చేస్తాం. సో ఇది ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎలాంటి ప్రమాదకరం అంటారా ఇది ఎక్కించేటప్పుడు ఆల్మోస్ట్ టెక్నీషియన్ కరెక్ట్గానే ఎక్కిస్తారు. కానీ మనకి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అప్పుడు అవుట్డోర్ పేలే అవకాశం చాలా ఉంటుంది. సో ఇది అందరికీ అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి గ్యాసెస్, లేకపోతే మీకే టెక్నీషియన్స్కి అవైలబుల్ ఉంటాయి? టెక్నీషియన్స్కి మాత్రం అవైలబుల్ ఉంటాయి. సో దీన్ని ఎవరైనా మిస్గైడ్ చేసే అవకాశం ఉందంటారా ఇలాంటి గ్యాసెస్ని? అలా యూజ్ చేయాలి. ఈ సిలిండర్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఓపెన్ చేస్తేనే గ్యాస్ ఓపెన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది జనాలు అయితే భయపడతా ఉన్నారు ఏదైతే ఏసీ ఇప్పుడు కంప్రెసర్ పేలుతున్నాయని సమ్మర్ వచ్చేసరికి. సో వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు పేలుతున్నాయని కొనాలన్నా భయంగా ఉంది ఏసీలు, వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి ఇస్తారు? ఒక్కటే అండి, మనం ఫస్ట్ చూసుకోవాల్సిండేది మాత్రం పవర్ కరెక్ట్గా వస్తే ఎంసీపీ ఎక్కడెక్కడ రావాలి ఏంటి అని ఆ పవర్ మన మైన్ బోర్డు దగ్గర ఇప్పుడు అందరూ ఎంసీపీలు పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ ఏంటి ఉండేది, మనకి చిన్న ఫీజు ఉండేది. ఏమైనా పవర్ షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఆ ఫీజు ఎగిరిపోయేది, పవర్ అక్కడికి బ్రేక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఎంసీపీలు ఏవి బ్రేక్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. పవర్ డైరెక్ట్ వచ్చేస్తుంది, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అవుట్డోర్లు పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఇంటికి చాలా చిన్న ప్లేస్లో పెడుతున్నాం మనం. ఆ ప్లేస్ చాలా ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోతే కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతుంది అవుట్డోర్. సో మెయిన్గా ఈ కంప్రెసర్ గురించి మాకు కానీ ఆడియన్స్కి కొంచెం ఐడియా లేదు. కంప్రెసర్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇది ఎంత యూజ్ అవుతుందో అంత డేంజర్ అని కనపడుతుంది మీరు చెప్తా ఉంటే. సో దీని కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇది కంప్రెసర్ ఓన్లీ గ్యాస్ రన్ అవుతుందండి. ఇది గ్యాస్ రన్ అయ్యి ఇక్కడ నుండి ఇండోర్కి పంపిస్తుంది గ్యాస్, మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి హై ప్రెజర్ వెళ్తుంది, ఇక్కడ నుండి లో ప్రెజర్ వచ్చేస్తుంది మళ్ళీ అవుట్డోర్కి రిటర్న్. ఈ కంప్రెసర్ పంపింగ్ చేస్తుంటుంది గ్యాస్. ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా పైప్ డ్యామేజ్ ఉన్నా కూడా ఇక్కడ ఈ పంపింగ్ చేసినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ పైప్ డ్యామేజ్ ఉంది అనుకోండి, ఇది పంపింగ్ చేసే కొద్దీ అక్కడ ముందుకు వెళ్ళిపోదు కదా గ్యాస్, అక్కడ డ్యామేజ్ ఉన్న చోట బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది పైపు. సో ఎలాంటి చాలామంది సంవత్సరాల తరబడి వాడకుండా వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ సమ్మర్ వచ్చాక ఆన్ చేస్తూ ఉంటారు.
అలాంటి ఆన్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఆన్ చేసే ముందు ఈ కంప్రెసర్ చూడడానికి ఒక అనుభవంలా కనపడతా ఉంది అది. ఇప్పుడు మనం సమ్మర్ అయిపోతేనే ఏసీలు వాడము కదండి. అప్పుడు మనం మన ఇంట్లో ఒక ప్లగ్ బాక్స్ ఉంటుంది, ఏసీకి పెట్టింటాం మనం, అది బయటకు తీసేయాలి. అది అలాగే పెట్టకూడదు. ఎందుకంటే పవర్ వచ్చినప్పుడు పవర్ ఎక్కువ వస్తుంటే తక్కువ వస్తుంటుంది కాబట్టి మనం సమ్మర్ వాడినప్పుడు ఒక వారం రోజులు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సమ్మర్లో అయినా కూడా మనకు వారం రోజులు ఊరు వెళ్తాం అనుకోండి, అప్పుడు ఆ ప్లగ్ తీసేసి మొత్తం పవర్ బంద్ చేసి వెళ్ళిపోవాలి. సో ఎలాంటి మీరు అన్నట్టు ఎలాంటి ఎంసీపీలు వాడితే బెటర్ వీటికి, అండ్ ఎలాంటి ఏరియాస్లో ఫిక్స్ చేస్తే బెటర్? అంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఈ ఏరియాలో ప్రమాదం జరిగింది అనుకోండి, సో ఇది అగ్ని ప్రమాదానికి అంటే ఫైర్కి ఎంత దూరంలో ఉంటే బెటరు, ఎగ్జిట్ ప్లేస్లో పెడితే బెటరా, మన ఇంట్లో ఇండోర్ మెట్ల ముందు కూడా పెట్టుకోవచ్చు అంటారా ఈ కంప్రెసర్ని? ఇది ఇండోర్, మెయిన్ డోర్ దగ్గర ఇలాంటి చోట మ్యాక్సిమం కిటికీకి బ్యాక్ సైడ్, ఇంకా బాల్కనీకి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. బాల్కనీలో కూడా పెట్టడం అంత సేఫ్టీ కాదు. బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఒకవేళ అది బ్లాస్ట్ అయినా కూడా మనకి ఏం ప్రమాదం ఉండదు. ఇంకా టెర్రస్ పైన పెట్టుకుంటే 100% సేఫ్. రైట్. నేను అన్నట్టు చాలా వరకు చాలామంది కూడా ఆ ఇంటి గుమ్మం పైన కానీ ఆ ఇంటి పక్కన మెట్ల కింద ఆ బాల్కనీలో ఆ ఏరియాస్లో పెడతా ఉంటారు. సో మీరంటే ఇది మంచి విషయం చెప్పారు శరత్ గారు. ఎందుకంటే మీరు ఈ కంప్రెసర్ని ఇంటి ముందు ఇది సేఫ్గా మనం ఎండ కొట్టవద్దు, వాన తగలొద్దు అన్నట్టుగా మీరు దీన్ని సేఫ్గా ఇంటి ముందు బాల్కనీలో పెడతా ఉంటారు. సో అవే ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు. సో మెయిన్గా మీరు చూసుకుంటే దీన్ని అవుట్డోర్లో పెట్టుకోండి, అదైతే విండోస్ బయట కానీ టెర్రస్ పైన పెట్టుకుంటేనే మీరు సేఫ్, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు. సో ఎలక్ట్రిసిటీ పరంగా ఎలాంటి ఎంసీబీలు వాడితే బెటర్, వీటికి ఎంత యాంప్స్ పవర్ యూజ్ చేస్తుంది అంటారు ఈ ఏసీలు? ఒక 1.5 వచ్చేసి 7 amps నుండి చేస్తుందండి. మనం దానికి 16 amps కానీ 25 amps కానీ 2 pole MCB పెట్టాలి. 2 pole MCB అంటే 2 MCBలు ఉంటాయి, ప్లస్ న్యూట్రల్కి ఒకటి, పేస్కి ఒకటి. అప్పుడు న్యూట్రల్ పేస్ షార్ట్ అయినప్పుడు అది ట్రిప్ అయిపోతుంది, అప్పుడే కరెక్ట్ పనిచేస్తాయి. మనం ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సింగిల్ ఎంసీబీ పెడుతున్నారు, ఓన్లీ పవర్కి మాత్రమే ఎంసీబీ పెడుతున్నారు, న్యూట్రల్కి డైరెక్ట్ తీసుకొచ్చి కలిపేస్తున్నారు. అప్పుడు మనకి ఎంసీబీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అవ్వదు, ఒకసారి రివర్స్ అయిపోయి న్యూట్రల్ కూడా పేస్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇండోర్లో ఏమవుతుంది, చాలా మటుకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. అప్పుడు ఆ కెపాసిటర్లు అవి పేలినప్పుడు ఇండోర్ ప్లాస్టిక్ కాబట్టి వెంటనే అంటుకుంటే అవకాశం ఉంటుంది. అప్పుడు అలా పేలినప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే మెయిన్ డోర్ దగ్గర ఎంసీబీ ఉంటుంది, అది డ్రాప్ చేసేస్తే పవర్ అక్కడికి బంద్ అయిపోతుంది. రైట్. మన రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది మణికొండ సైడ్, ఒక డ్యాన్స్ మాస్టర్ ఇంట్లో ఈ ఏసీలోంచే ఒక ఫైర్ లాంటిది వచ్చి సడన్గా అంటుకొని ఆ లోపల క్లాత్స్ అయినాయి. సో ఇలాంటి ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఏసీలోంచి స్పార్క్స్ వచ్చి ఫైర్ వచ్చిందంట అది. సో దానికి గల కారణం ఏమేమి ఉండొచ్చు అంటారు? ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకపోతే ఏసీలో ఏమైనా ప్రాబ్లం అంటారు? ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల రావచ్చు. ఇప్పుడు అవుట్డోర్లో చాలా మటుకు ఇన్వర్టర్ మోడల్ వస్తున్నాయండి. ఇన్వర్టర్ మోడల్లో అవుట్డోర్లో ఒక పెద్ద పీసీ బోర్డు ఉంటుంది, పవర్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఓవర్ హీట్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు అయిపోయినప్పుడు మొత్తం అది కూడా లోపల ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో కూడా, అప్పుడు అవుట్డోర్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఏసీ వాడే వాళ్ళకి ఇప్పుడు నుంచి ఒక ఇవ్వాలంటే ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు? అవుట్డోర్ సేఫ్టీ ప్లేస్లో మనకి దూరంగానే పెట్టుకోవాలి, టెర్రస్ పైన కానీ కిటికీ బ్యాక్స్ మెయిన్ డోర్ ముందర ఇక్కడ చిన్న గ్యాప్ ఉన్నా కూడా పెట్టుకోకూడదు. ఒక 2 మీటర్, ఒక 5 మీటర్స్ ఎక్కువైనా పర్లేదు, లాంగ్ పెట్టుకోవాలి కొద్దిగా. ఇంకోటి పవర్ కాడ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏ సాకెట్లో పడితే ఆ సాకెట్లో ఏసీ పవర్ వాడకూడదు. అలా వాడితే లోపల కేబుల్ హీట్ అయిపోయి మొత్తం బిల్డింగ్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. చూసారు కదా, ఇది ఏసీ ఏదైతే మీరు వాడుతూ ఉన్నారో, కంప్రెసర్ చూసారు కదా ఎలా ఉందో, భారీ సైజులో ఒక సిలిండర్ ఏదైతే పేలుతుందో ఏమంటారు ఒక బాంబ్లా కనపడుతుంది. మనం ఏదైతే సిఎన్జి కార్లు వాడతామో, ఇంట్లో సిలిండర్ వాడతామో అదే విధంగా కనపడతా ఉన్నాయి ఈ సిలిండర్లు కూడా. అంటే మనం ఇంట్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఎంత సేఫ్గా చూసుకుంటామో ఏసీ కంప్రెసర్ని కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే కంప్రెసర్ ఉంటుందో మీరు మీ గుమ్మాల ముందు కానీ బాల్కనీలో పెట్టుకోవడమే పెద్ద ప్రమాదంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇది ఒకవేళ కిటికీ బయట కానీ లేదా టెర్రస్ పైన ఉంటే ఇది మనకు అంత ఇంపాక్ట్ చూపించదు, ఎందుకంటే ఇది మనకు దూరంగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పెళ్తే ఇంట్లో సిలిండర్ ఒకటి ఉంది, మీరు కనుక దీన్ని ఇంట్లో కానీ కిటికీ ఏమంటారు మీ గుమ్మం బయట కానీ ఇంకా నియర్ బై ప్లేసెస్లో పెట్టుకుంటే సిలిండర్తో పాటు ఇది బ్లాస్ట్ అయ్యి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వీలైనంత దూరంగా పెట్టుకోండి. ఏదైతే మీ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎంసీబీలు కూడా వాడమంటూ కూడా టెక్నీషియన్ చెప్పడం జరుగుతుంది. ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా చిన్న చిన్న ప్రమాదాలతో తప్పించుకోవచ్చు. మేజర్గా కావాలంటూ కూడా టెక్నీషియన్ చెప్తారు. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.